ఈ వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి అమ్మా. అలాగే వీడియోలో చెప్పిన ప్రశ్నలన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. డౌన్లోడ్ చేసుకుని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఎన్టీపీసీ CBT 2లో అడిగిన ప్రశ్నలు, కొంచెం ఇంపార్టెంట్. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అమౌంట్ అంటమ్మా, అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్, ఇంట్రెస్ట్. ద అమౌంట్ ఈస్ పేబుల్ అనే మెచ్యూరిటీ ఆఫ్ ఎ సర్టెన్ సమ్. ప్రిన్సిపల్ ఏంటో నాకు ఇవ్వాల, సర్టెన్ సమ్ అన్నాడు, టైం పీరియడ్ ఇచ్చాడు. అలాగే సర్టెన్ రేట్ అంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా ఇవ్వలేదు. ఈజ్ అని ఒక అమౌంట్ ఇచ్చాడు. సో ఈ అమౌంట్ 9,800. అండ్ అలాగే ద అమౌంట్ పేబుల్ అనే సేమ్ సమ్, ఇక్కడ ఎంతైతే సమ్ ఉందో ఇక్కడ కూడా అదే సమ్ అంట. ఈసారి 10 సంవత్సరాలకి ఇన్వెస్ట్మెంట్ చేశాడంట. ఇక్కడ కూడా సేమ్ రేట్ అంట, 12,600. నన్ను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. చేద్దాం రండి. ఫస్ట్ 9,800 ఎన్ని సంవత్సరాలకి? 5 ఇయర్స్కి. తర్వాత 12,600 ఎన్ని సంవత్సరాలకి? 10 సంవత్సరాలకి. డిఫరెన్స్ ఎంత? 0 0. 16లోంచి 8 తెస్తే 8, ఇక్కడ ఒక 2. అలాగే 10 ఇయర్స్లో నుంచి 5 ఇయర్స్ తెస్తే వచ్చేదేంటి? 5 ఇయర్స్. 5 ఇయర్స్కి 2,800 అమ్మా. 1 ఇయర్కి ఎంత? 2,800/5, 560 సార్లు. సో నాకేంటి, 1 ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసింది. ప్రాబ్లం అయిపోయింది. ఇదే ప్రశ్న ఎగ్జామినేషన్లో ప్రిన్సిపల్ ఎంత అని అడిగితే, ఇప్పుడు చూడండి, ఈ కేసు తీసుకుందాం, 12,600 కేసుని. 12,600 ఏంటిది? అమౌంట్. ఎన్ని సంవత్సరాలకి? 10 ఇయర్స్కి. 1 ఇయర్కి నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 560. 10 ఇయర్స్కి పక్కన ఒక 0 పెట్టడమేగా. 5600 తీసేయండి, 7,000. ప్రిన్సిపల్ ఎంత అని అడిగితే ఇదే ప్రశ్నకి 7,000. మనల్ని ఏమడిగాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో నా దగ్గర ప్రిన్సిపల్ ఉంది 7,000, P ఇంటూ టైం ఎంత? 10 ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత నాకు తెలియదు, బై 100. 10 ఇయర్స్కి నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 5600. 00 క్యాన్సిల్, 00 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 756లో 8 సార్లు అయిపోయింది. ఈ లెక్కలో మీరు ఏమేమి నేర్చుకున్నారమ్మా? ప్రిన్సిపల్ ఎంతో తెలుసుకోవచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో తెలుసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మోడల్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు 2 మోడల్స్ నేర్చుకోవాలని ఈ మెథడ్ చెప్పా, లేకపోతే వేరే మెథడ్ ఉంది, అది ఇంకా తొందరగా అవుతుంది. కాకపోతే ఒకటి నేర్చుకుంటే అది వేరే చోట కూడా ఉపయోగపడాలి కదా, అందుకే ఈ మెథడ్ చెప్పా. ఇది రీజనింగ్లో వచ్చిన బిట్టమ్మా. వీటిలో సరైనది కానిది ఏంటి అని అడిగాడు. ఫస్ట్ నెంబర్ 21. 21లో దాంట్లో నుంచి 21 తీస్తే 400. సెకండ్ నెంబర్ 25. 25లో 625. దాంట్లో నుంచి మళ్ళీ ఇదే 25 తీస్తే 600. ఇది కూడా కరెక్టే, ఫస్ట్ది కరెక్టే. థర్డ్ నెంబర్ స్టార్టింగ్ ఏముంది? 17. 17 స్క్వేర్ అంటే దాంట్లో నుంచి ఏం తీయాలి? మళ్ళీ 17 తీయాలి. 2, 7, 272. 3 కరెక్ట్ అవుతుందంటే ఖచ్చితంగా మన ఆన్సర్ ఏంటమ్మా? 4వది రాంగ్ అని అర్థం, ఇంకా చెక్ చేయక్కర్లేదు. సో 4వది రాంగ్, అదే మన ఆన్సర్. CBT 2లో అడిగిన పజిల్స్ అమ్మా ఇవి, కొంచెం ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నా. 10 పీపుల్ ఉన్నారంట. ఫస్ట్ రోలో ABCDE, నార్త్ వైపు ఉన్నారంట. చూడండి, ABCDE, వీళ్ళు నార్త్. ఇంకెవరున్నారు? VWXYZ, వీళ్ళు సౌత్. 3, 4, 5 పాసిబిలిటీ తీసుకున్న. అవసరమైతే ఈ కేసు వాడతా, లేకపోతే ఇక్కడే కొట్టేస్తా. నైతర్ A nor B సిట్ ఎట్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ఏ రో. ఏ కానీ బి కానీ చివరిన ఉండవంట. ఏ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ బి. ఇంతేగా, ఇంకేం చేయక్కర్లా. ద వన్ హూ ఫేసెస్ బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జెడ్ అంటే ఇక్కడ వస్తుంది. ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది కదా, జెడ్ అంటే ఇటు రావచ్చు కదా. తర్వాత ఏమడిగాడు చూడండి, వై సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జెడ్. జెడ్కి సెకండ్ టు ది లెఫ్ట్లో ఉండాలంట వై. ఇది సౌత్ డైరెక్షన్ కాబట్టి ఇటు ఉంటుందండి లెఫ్ట్. సో ఇక్కడ వస్తుంది. ఇంకేముంది?
ద వన్ హూ ఫేసెస్ వై సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి. చూడండి, వైకి ఇది ఉంది, ఇది సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఈ పక్కన ఇంకెవరు లేరుగా. సో ఏంటి, ఈ అరేంజ్మెంట్ తప్పు. సో ద వన్ హూ ఫేసెస్ వై సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఇదే కదా, సికి 1లో 2లో. డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ వి. అయిపోయింది. డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ వి అంటే వి ఇక్కడ ఉంది, సెకండ్ టు ది రైట్ అంటే ఇటు ఉంటుంది డబ్ల్యూ. ఎందుకని, ఇవన్నీ సౌత్ వైపు ఉన్నాయి కాబట్టి. ఇంకా డి ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. డి ఇక్కడ వస్తుంది. ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఈ. నన్ను ఏమి అడిగాడు, హూ ఫేసెస్ ఈ. ఈ ఎవరిని ఫేస్ చేస్తుందమ్మా, వై. ఇదే పజిల్ మీకు తెలుగులో కూడా ప్రొవైడ్ చేస్తా, పీడిఎఫ్ ప్రొవైడ్ చేసినప్పుడు. మర్చిపోద్దామా, CBT 2లో అడిగిన ప్రశ్నలు. ఒక క్లాస్ ఉందంట, క్లాస్లో 4 స్టూడెంట్స్ ఉన్నారంట. ఎవరి మధ్యలో, రాహుల్కి శ్రీజకి మధ్యలో. అయితే శ్రీజ ర్యాంక్ ఏమో 14th అంట, టాప్ నుంచి 14th. అలాగే రాహుల్ ర్యాంక్ ఏమో 7th అంట, బోటం నుంచి 7th. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్లాస్? టోటల్ స్టూడెంట్స్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బోటం ప్లస్ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, బిట్వీన్. ఎంతమంది ఉన్నారు మధ్యలో, 4. 14, 7, 21, 21కి 4 కలిపితే 25. అయిపోయింది. సునీత ఓన్ 3/5 మార్బుల్స్ అమ్మ. ఎప్పుడు, బిగినింగ్ ఆఫ్ ది గేమ్లో 3/5 సునీత. రవి ఉన్నాడంట 2/3 అంట. కాకపోతే ఏంటంట, రిమైనింగ్ మార్బుల్స్లో అంటే సునీత గెలుచుకోగా మిగిలిన మార్బుల్స్ అని అర్థం. సన్నీకి అంట 60 వచ్చేసినాయి అంట. హౌ మెనీ మార్బుల్స్ డిడ్ సునీత విన్? చేద్దాం రండి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే 3/5 2/3 కదా. 5, 3 పోయే నెంబర్ 15. ఆప్షన్స్ వైపు ఒక లుక్ వేస్తా, కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, 150 అనుకుంటా. 3/5 ఆఫ్ 150 అంటే ఎంతమ్మా, 90. తెలియకపోతే ఇలా వేసుకొని క్యాన్సిల్ చేస్తే 90 వస్తుంది. ఇప్పుడు రవికి 2/3 అమ్మ. కాకపోతే ఏంటంట, ఎప్పుడు రిమైనింగ్ అంట. మొత్తం 150 అనుకున్నాను, 90 పోయినాయి. 150 నుంచి 90 పోతే 60. 60లో 2/3 అంటే ఎంతమ్మా, 40. సన్నీకి 60 మార్బుల్స్ ఉన్నాయంట. నేను ఏం చేస్తున్నాను చూడండి, సునీతకి 90 మార్బుల్స్ వచ్చినాయి అనుకున్నా, రవికి 40 మార్బుల్స్ వచ్చినాయి అనుకున్నా. సన్నీ దగ్గర ఆల్రెడీ 60 ఉన్నాయి. నేను అనుకున్న మొత్తం మార్బుల్స్ ఎన్నమ్మా, 150 మార్బుల్స్. 9కి 4 కలపండి, 13. ఇక్కడ ఒక 150 అంటే ఎంత వచ్చింది, 20 మార్బుల్స్. ఈ 60, 0 0 క్యాన్సిల్. 2 6లో 3 సార్లు. మార్బుల్ అనేది 3కి సమానం. నన్ను ఏమడిగాడు, సునీత ఎన్ని గెలుచుకుంది అని అడిగాడు. సునీత ఎన్ని గెలుచుకుంది, 90M. 90 × 3 270. ఒకే ఒక స్టెప్ అండి, అది కూడా ఏంటి, ఇది ఒక్కటే. పేపర్ పెన్ను మీద పెడితే 1 నిమిషంలో కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ఒక ఫ్యామిలీ ఖర్చు పెట్టిందంట ఫస్ట్ 5 నెలల్లో. ఎంత, 1 2 3 4 5. 5 నెలల్లో ఎంత అమౌంట్ ఖర్చు పెట్టింది. ఆ అమౌంట్ మొత్తం కలిపేద్దాం రండి. చివరిలో 2 సున్నాలు ఉన్నాయి కదా, ఒక 2 సున్నాలు వేసుకుంటా. తర్వాత చూడండి, 8 16 16 గారు కలిపితే 22, 22 గారు కలిపితే 28. ఒక 8, ఒక 2 వదిలేసాం. ఇది ఒక 9, ఇది ఒక 13, ఇది ఒక 16. 16 గారు కలిపితే అదొక 22, ఇది ఒక 2 24. ఏంటిదమ్మా, 5 నెలలకి. తర్వాత 6వ నెలలో ఎంత ఖర్చు పెట్టాడని అడిగాడు. 6 నెలలకి సరిపడే యావరేజ్ ఇచ్చాడు. చూడండి, హౌ మచ్ షుడ్ ఫ్యామిలీ స్పెండ్ ఆన్ ది 6th మంత్. 6వ నెల ఎంత ఖర్చు పెట్టని అడిగాడు. 6 నెలలకి సరిపడి యావరేజ్ ఇచ్చాడు 4500 అని. సో 4500 × 6. నెంబర్లు ఈజీగా ఉన్నాయి కదా, కొట్టేద్దాం. 0 0 45 6లు ఎంత, అదొక 3, అదొక 7. ఇది 800. ఇక్కడ ఒక 3 సున్నాలు ఉన్నాయి. ఆప్షన్స్లో ఖచ్చితంగా 200 ఉండాలి. ఇది కాదు. ఒరిజినల్ పేపర్లో నన్ను కూడా ఉండదు, పెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ మన దగ్గర చేయాలి కదా. 0 0 2, ఇంకొక 2 సరిపోయింది. 6 షీ వాస్ టు మల్టిప్లై ఏ నెంబర్ బై 2.4 అమ్మ. అంటే నెంబర్ నెక్స్ట్ అనుకుంటే 2.4 ఇది ఇచ్చాడు. బట్ కానీ ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లైడ్ బై 4.2 అంటే అదే నెంబర్ని 4.2తో మల్టిప్లై చేస్తే
65.1 వచ్చిందంట. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. సో నేనేమంటానంటే పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x ఈక్వల్ టు 651/42. క్యాలిక్యులేషన్ ఈజీగానే ఉంటుందమ్మా. ఒక 42 65లో నుంచి 42 పోతే ఎంత ఉంది? 231 ఉంది. సో 42 5లో ఎంత? 210. 231లో నుంచి 210 వేస్తే ఎంత? 21. ఇక్కడ 42 ఉందిగా. సో ఖచ్చితంగా 0.5. x ఈక్వల్ టు 15.5 వచ్చింది. నన్ను ఏం అడిగాడు? వాట్ ఈస్ ద కరెక్ట్ ప్రోడక్ట్ అడిగాడు. కరెక్ట్ ప్రోడక్ట్ ఏంటమ్మా? x ఇంటూ 2.4 అంటే ఈ x ఇంటూ ఇదిగో 2.4 చేసి ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. 86 89 అంట 3, 89 95 అంట. ఎంత కలిపితే? 6 కలిపితే. 95కి ఎంత కలిపితే 104 వస్తుందమ్మా? 9. తర్వాత ఏమవుతుంది చూడండి. ఒక 3 3 2 3 6 3 3 9 4 3 12. 104కి 2 కలిపితే 6 1 1 116. పెట్టి వెళ్ళిపోకూడదు. తర్వాత సిరీస్ కూడా చెక్ చేయాలి. సో ఇక్కడ 12. తర్వాత వచ్చేది ఏంటి? 15. ఖచ్చితంగా 15 కలిపితే ఈ 131 రావాలి. లేకపోతే మనం చేసింది రాంగ్ అని అర్థం. 6కి 5 కలిపితే 11 131 సరిపోయింది. గుర్తుపెట్టుకోండి. తర్వాత నెంబర్ ఏమన్నా ఇచ్చుంటే కనుక దాన్ని ఒకసారి చెక్ చేసి వెళ్ళడం చాలా మంచిది. పేపర్స్ అనేవి టఫ్ అవుతున్నాయి కాబట్టి వేరే లాజిక్ అనుకోవచ్చు కదా. అందుకని వీడియో మొత్తం చూస్తూ ఒక లైక్ చేయండి. నాకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి.